డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అంగన్వాడీలు 3వ రోజు సమ్మెను కొనసాగించారు. చెవులో పువ్వులతో నిరసన చేపట్టారు. అంగన్వాడీలకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు పితాని బాలకృష్ణ, టీడీపీ నాయకులు, మాజీ యూటీఎఫ్ సంఘం నాయకులు జనిపిల్ల సత్యనారాయణ, సిపిఎం పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని మండిపడ్డారు. ఎన్నికల ముందర హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక అందరితో పాటు అంగన్వాడీలకు చెవిలో పువ్వులు పెట్టారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ సమ్మెకి దిగి 3వ రోజుకు సమ్మె చేరడం అంటేనే ఈ ప్రభుత్వం సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చిన్న పిల్లల్ని విద్యావంతులను చేస్తూ, అలాగే తల్లులకి పౌష్టికాహారం అందిస్తూ వాళ్ళని ఆరోగ్యవంతులుగా తయారు చేసేటువంటి ఈ కార్యకర్తలందరికీ కూడా చాలని జీతంతో వాళ్ళకే పౌష్టికాహారం లేకుండా చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించినందుకు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మరి సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వీళ్ళంతకీ ఉద్యోగుల, కార్మికుల అనే ప్రశ్న ఉత్పన్నం అయితే సుప్రీంకోర్టు గతంలో ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారంగా అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా ఖచ్చితంగా కార్మికులు అయినప్పుడు వాళ్ళకి కార్మిక చట్టాల ప్రకారంగా ఈపీఎఫ్ మంజూరు చేయాల్సి ఉంటుంది, అలాగే గ్రాడ్యుయేట్ ఇవ్వాల్సి ఉంటుంది, పెన్షన్ సదుపాయం కల్పించాల్సి ఉంటుంది, అలాగే వాళ్ళకు పే స్కేల్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నింటినీ తప్పించుకోవడం కోసం వీళ్ళ గౌరవ వేతనం అనేటువంటి ఒక పేరు సృష్టించి సుప్రీంకోర్టు తీర్పును సైతం పక్కన పెట్టి వీళ్ళని రోడ్లు ఎక్కించడం చాలా దురదృష్టకరం. ఏవైనా వీళ్ళ గొంతమ్మ కోరికలు కాదు, చిన్న కోరికలు. కేవలం మాకు 11,000 ఇస్తున్నారు, వాటిని పక్క ప్రభుత్వం ఇచ్చినట్టుగా 14,000 వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి 1,000-15,000 ఇబ్బంది అడగడం ఏమైనా గొంతమ్మ కోరిక. మీ పిల్లలకి సేవ చేస్తా ఉన్నారు. మీరందరూ కూడా అక్కడ ఎవడైతే తాళాల మీద చేయలేస్తాడో తాళాల మీద చేసేవాళ్ళ చేతులు కాళ్ళు ఎరగొట్టి వాళ్ళని ఖచ్చితంగా తరిమి కొట్టవస్తున్నారు. ఎమ్మెల్యేలకి చెప్తాను, ఎమ్మెల్యేలు మాట్లాడిన రోడ్డు ఎక్కి ఒళ్ళు కలిసి కొట్టుకున్నారన్న ఎమ్మెల్యేలకి మీ అందరూ కూడా చెప్పు దెబ్బలు తగులుతాయి. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మీరు దోచుకున్న మీకు ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి లక్షల కోట్లు దోశారు. ఈ లక్షల కోట్లు ఎవరెవరు ఎంత దోశారో అంత చిట్టా ఉంది. ఒక్కొక్కరిని జుట్టు పట్టుకొచ్చి మొత్తం అంతా కట్టించి ప్రతి రూపాయి కూడా ప్రజలందరికీ కూడా ఈ ఏదైతే ఈ రాష్ట్ర ఖజానా ఉందో ఖజానా కట్టిస్తామని చెప్పేసి ప్రతి ఒక్క దాంట్లోనే జరిగిన అవినీతి దాంట్లో ప్రతి ఒక్క దాంట్లోనే కూడా వెనక్కి తిప్పి తీసుకొచ్చే డబ్బుని, ఈ ప్రజల డబ్బుని ప్రజలకు అప్పచెప్తాం. నిన్నెవడో కూడా ఎంగిలి మెతుకులు అడగలేదు. ప్రజలు సంక్షేమం అడిగాం, సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ అడిగాం. రోడ్లు లేవు, ఏమి లేవు, సర్వనాశనం చేశారు ఈ రాష్ట్రాన్ని. ఇంకా ఏం చేద్దాం అనుకుని నువ్వు ఇంకా ఈ నాటకం ఆడుతున్నావో నువ్వు అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నీకు కబడతారు. ఖచ్చితంగా ఈ మహిళా లోకం అంతా తిరగబడుతుంది. ఏదో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అనుకుంటామేమో, వీళ్ళ చేతుల్లోనే రాష్ట్ర భవిష్యత్తు అంతా ఉందని చెప్పేసి ఖచ్చితంగా నీకు గుర్తు చెప్తాను. దాంతో పాటు జనసేన, తెలుగుదేశం పార్టీ పూర్తిగా మీకు అండగా ఉంటుందని చెప్పేసి మా తల్లిదందరికీ కూడా పేరు మీ అందరికీ కూడా ఇప్పుడు సెలవు తీసుకున్నాను. జై జనసేన.